Hi, Namaskaram. Today's video is going to be everything that I bought from Meesho. Every 4-5 months ko ఒకసారి ఆర్డర్ చేస్తుంటాను. This time I have 6 to 7 pieces. మొత్తం 10 to 11 కొనుక్కున్నా కానీ నాకు నచ్చని వెంటనే రిటర్న్ చేసిన అనమాట. సో I have 6 to 7 pieces with me. మొత్తం 180 నుంచి 400-450 మధ్యలో ఉండబోతున్నాయి. So without any further delay, let's get into the video now. The first one that we have is in the color combination of blue and white. ఇది మీరు చాలా మంది కొనుక్కోవడం చూస్తుంటారు, రీల్స్ లో చూస్తుంటారు, రీల్స్ వీడియోస్ లో, అట్లా యూట్యూబ్ హాల్ వీడియోస్ లో కూడా చూస్తుంటారు. నేను కూడా చూసే కొనుక్కున్నా. I got this in the size medium. This is in the color combination of blue and white. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్. దీనికి లైనింగ్ ఇచ్చింటే బాగుండేది, కానీ I paid 300 or 320 రూపీస్ దీనికి. ఆ 320 రూపీస్ లో నేను లైనింగ్ కూడా అడిగితే నన్ను కొడతారు కూడా. బట్ ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ మేనేజబుల్. లోపల షార్ట్స్ వేసుకుంటే సరిపోతుంది. దిస్ నేను చెప్పిన ఓకే, ఒకదాని వెనకాల ఒకటి చెప్తా, కంగారు పడకుండా, హడావిడి పడకుండా. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్. ఇది 1 పీస్ లాగానే ఇచ్చినాడు, నీ మీదకి వస్తుంది అనమాట. నాకు నేను ఫోటోస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను సైడ్ కి, మీకు చూస్తే అర్థమవుతుంది. నేను మొన్న సేల్ లో ఒకటి మరూన్ కలర్ డ్రెస్ ఒకటి కుట్టుకొని చూపించిన కదా, కాటన్. సేమ్ అది ఎట్లుందో ఇది కూడా అట్లనే ఉంటుంది. హ్యాండ్స్ కూడా అట్లనే ఇచ్చినాడు, బలూన్ హ్యాండ్స్ లాగా. ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా చిన్న వెరీ టైనీ అమౌంట్ ఆఫ్ చున్నట్టు ఇట్లా కుచ్చులు వచ్చేలాగా పెడతాడు అనమాట. ఇక్కడ దీన్ని ఏమో అంటారు కదా, దీన్ని యోక్ పార్ట్ మనకి ఇక్కడ కర్వ్ వచ్చేలాగా ఇచ్చినాడు అనమాట. ఐఎమ్ షూర్ ఇందులో ఇక్కడ కనిపిస్తలేదు నేను చూపించడానికి. సో ఇది మీరు కావాలి అనుకుంటే, ఇది నేను చెప్తుంది ఇది అనమాట. యోక్ పార్ట్ మనకి ఇట్లా స్ట్రైట్ గా కాకుండా ఇది పైకి ఇచ్చినాడు అనమాట. సేమ్ నా మరూన్ కలర్ కాటన్ నేను ఎట్లా కుట్టుకున్నానో ఇది కూడా అట్లనే ఉంది. హ్యాండ్స్ ఇక్కడ వరకు వస్తాయి, ఎలాస్టిక్ ఇచ్చాడు. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి స్ట్రైట్ వి వస్తుంది, వెనకాల వచ్చేసి డీప్ నెక్ ఇట్లా ఇచ్చి డోరీస్ ఇచ్చినాడు. ఐ డోంట్ రియలీ లైక్ ద ఫినిషింగ్ ఆఫ్ దీస్ డోరీస్. ఐ డోంట్ నో, నేను ఒకసారి రాగానే సైజ్ ఇంకా క్వాలిటీ చూసుకోవడానికి అంత రిటర్న్ పెట్టాలి, ఎక్స్చేంజ్ పెట్టాలి. మీషో అయితే రాగానే ఫస్ట్ ట్రై చేస్తాను, బికాస్ ఐ వాంట్ మేక్ షూర్ అన్ని కరెక్ట్ వచ్చినాయని, లేదంటే వెంటనే రిటర్న్ పెడితే నా పని అయిపోతుంది అని చెప్పి ఒకసారి పక్క కొడితే మర్చిపోతూనే ఉంటా. సో ఐ డోంట్ రియలీ లైక్ దీస్ డోరీస్ ఫినిషింగ్. సో నేను ఏం చేస్తా అంటే ఇవి తీసేసి వెనకాల డీప్ నెక్ ఇచ్చినాడు, అందుకే వాడు పాపం వీళ్ళు డోరీస్ ఇచ్చినాడు. ఒకవేళ నేను ఈ డీప్ నెక్ ఫ్రంట్ వీతో నేను మేనేజ్ చేయగలను అనుకుంటే నేను డోరీస్ తీసేస్తాను, లేదంటే ఉంచి దాన్ని ఏదో ఒకటి ఇది చేస్తాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇది మీకు 1 పీస్ లాగా వేసుకోవడం కంఫర్టబుల్ గా లేకపోతే యూ కెన్ వేర్ టోటలీ వేర్ సంథింగ్ కింద, అంటే ఇట్లా లెగ్గిన్స్ లేదా పలాజోస్ పైన దుపట్టా కూడా సేమ్ కలర్ అది వేసుకుంటే బాగుంటుంది. కానీ ఐఎమ్ గోయింగ్ టు డెఫినెట్లీ వేర్ దిస్ యాజ్ అ 1 పీస్. ఐ లైక్ ద ఫ్యాబ్రిక్, ఇట్స్ జస్ట్ దట్ దీనికి లైనింగ్ లేదు. ఇట్స్ ఓకే, ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్లీ మేనేజ్ దిస్. నేను రాగానే వేసుకొని చూసినా మేనేజ్ చేయగలనా లేదా అన్నది. సో యా, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్ అండ్ ఐ గాట్ దిస్ ఫర్ 320 రూపీస్. కింద అన్నిటికీ లింక్స్ ఇంక్లూడ్ చేస్తాను, అన్ని స్టాక్ లో ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ అ కొలాబరేషన్. నా డబ్బులతో నేను కొనుక్కొని ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వన్స్ దట్ వీ హ్యావ్ ఆర్ దీస్ క్రాప్ టాప్స్. మొత్తం సెట్ ఆఫ్ 3 అనమాట. ఒకటి రెడ్ అండ్ మరూన్ కలిపి ఒక కలర్ వస్తుంది కదా, అది లెట్స్ జస్ట్ కాల్ ఇట్ మరూన్. ఒకటి మస్టర్డ్ yellow అండ్ ద అదర్ వన్ ఇస్ బ్లాక్. ఇవి 3 సెట్లో వచ్చినాయి అనమాట. ఈ 3 కలిపి నాకు 500 or 550 రూపీస్కి వచ్చినాయి. నేను లింక్స్ అన్ని కింద ఇంక్లూడ్ చేస్తాను. నేను ఇవాళ చూపించే వాటి అన్నింటికి ఇవన్నీ స్టాక్ లో ఉన్నాయి. ఇది జస్ట్ ఒక 1 వీక్ అవుతుంది నేను కొనుక్కొని. సో ఏవి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళలేదు. నేను ప్రతి దానికి లింక్ ఇంక్లూడ్ చేస్తాను, ఒక్కొక్కటిగా చూపిస్తాను. ద ఫస్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ దిస్. ఇది స్మాల్ లో తీసుకున్నా, పర్ఫెక్ట్ ఫిట్టింగ్. నాకు ఇట్లా ఇప్పుడు ఈ క్రాప్ టాప్ వేసుకున్నా కదా, ఇది కూడా స్మాలే, ఇది నాది కాదు యాక్చువల్లీ, ఆకాంక్ష అది. సో ఇది నాకు ఎంత ఫిట్టింగ్ ఎంత బాగుందో ఇది కూడా అంతే బాగుంది అనమాట ఫిట్. ఐ గాట్ దిస్ ఇన్ ద సైజ్ స్మాల్. ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా కొనుక్కోవాలి అని. ఈ మధ్య ఐ మీన్ టు రన్నింగ్ అండ్ ఐ రియలీ వాంటెడ్ టు గెట్ దిస్. దీని మీద రన్ అని రాసింది. బట్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది పట్టుకొని చూడగానే మీకు అర్థమైపోతుంది ఈ ప్రింట్ ఎక్కువ రోజులు ఉండదు. ఒక 4-5 వాషెస్ లో ఈ ప్రింట్ వెళ్ళిపోతుంది. బట్ దెన్ ప్రింట్ వెళ్ళిపోయినా క్రాప్ టాప్ వేసుకోవచ్చు అన్నట్టుగా కొనుక్కున్నా. ఐ వాజంట్ లైక్, నేను కొనుక్కునేటప్పుడే నాకు తెలుసు క్వాలిటీ ఇది మీద ప్రింట్ ఎక్కువ రోజులు ఉండదు అన్న ఫ్యాక్ట్ నాకు తెలుసు, బికాస్ ఐఎమ్ not paying so much. So this is the first one that we have. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి మన అన్నిటి టీ-షర్ట్స్ ఎలా ఇట్లా ఎక్స్టెండ్ అవుతాయి అట్లాంటిది అనమాట. అంటే లైక్ ఈజీ టు వేర్. ఇది టైట్ ఉంటుందా, లైక్ ఫిట్టింగ్ కదా, మళ్ళీ వేసుకోవడానికి ప్రాబ్లం అవుతుందా అనుకుంటే అట్లా కాదు. ఫ్యాబ్రిక్ ఎక్స్టెండ్ అవుతుంది అనమాట మీరు వేసుకునేటప్పుడు. లైక్ ఇట్ గోస్ లైక్ దిస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ వీ హ్యావ్. ద సెకండ్ వన్ ఇదే సెట్ లో. ఇవి 3 కలిపి నాకు ఐ థింక్ ఐ గాట్ దీస్ ఫర్ 560 రూపీస్. The second one that we have is this. ఈ సెట్ లో ఇదనమాట. ఐ లవ్ ద కలర్. ఇప్పటివరకు నాకు క్రాప్ టాప్స్ లో ఇట్లాంటి ఏమంటారు క్రాప్ టాప్ లేదు, ఈ కలర్ లేదు. సో ఐ బాట్ దిస్. ఇదే కాదు, నేను ఎన్ని క్రాప్ టాప్స్ ఇట్లాంటివి ఫిట్టింగ్స్ కనిపిస్తే అన్ని క్రాప్ టాప్స్ కొనుక్కుంటా. ఇట్ ఈస్ వెరీ comfortable for me to wear onto my high waist pants and high waist jeans. ఇట్లనే ఇంకా నేను జిమ్ కి వేసుకోవడానికి కూడా నేను ఇట్లాంటి క్రాప్ టాప్స్ వేసుకుంటాను, స్పోర్ట్స్ బ్రా ఒకటి వేసుకొని. సో ఐ లవ్ దీస్ క్రాప్ టాప్స్. ఇది కూడా స్మాల్ లో తీసుకున్నాను, 3 స్మాల్ లోనే బేసిక్లీ. జస్ట్ కలర్ ఒకటి డిఫరెన్స్, బ్లాక్ ఒకటి, yellow ఒకటి అండ్ దెన్ మరూన్ ఒకటి తీసుకున్నా. ఇది కూడా ఫ్యాబ్రిక్ సేమ్. ఇది కూడా నేను స్మాల్ లో తీసుకున్నాను. ద లాస్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇన్ దిస్ సెట్ ఇస్ దిస్
maroon color. Again, same fabric, and I got this in the size small. So these are the second ones that we have, and I got these for 540 rupees or 550 rupees. Third one that we have is another one piece dress. So ఇది ఫోటోలో ఎట్లుందో అట్లా వచ్చింది, కానీ ఫోటోలో మీషో యాప్లో చూసేటప్పుడు కింద క్యాన్ ఉన్నట్టు అవన్నీ ఉన్నట్టుగా చూపించింది. కానీ ఐ వాస్ ప్రెటీ షూర్ క్యాన్ ఇస్తే వాడికి ఆబ్వియస్లీ నాకు అంత తక్కువ రేట్లో రాదు అని ఐ వాస్ వెరీ మచ్ ప్రిపేర్డ్. బేసిక్లీ నేను మీషో కొనుక్కునేటప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని మొత్తం కిందికి పెట్టుకొని కొనుక్కుంటుంటాను అనమాట. సో దట్ ఐ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ అని చెప్పి. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్ దట్ వీ హ్యావ్. ఇది అసలు ఆ క్యాన్ కాకుండా ప్రింట్ ఎట్లుందో అట్లనే సేమ్ టు సేమ్ దింపేసినాడు. ఐ వాస్ థింకింగ్ కొంచెం కలర్ కూడా కొంచెం చేంజ్ వస్తుందేమో అనుకున్నా, కానీ ఇది ఎట్లుందో అట్లనే వచ్చింది. ఐ గాట్ దిస్ ఇన్ ద సైజ్ స్మాల్, కానీ నాకు లూజ్ అయింది. ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ క్రేప్, కానీ నార్మల్ క్రేప్ కాదనుకుంటా. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఫ్యాబ్రిక్. క్రేప్ లో ఒక షైన్ వస్తే ఒకటి ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట. ఐ లవ్ ద కలర్ కాంబినేషన్. నేను వైట్ కలర్ లో డ్రెస్సెస్ ఎక్కువ కొనుక్కోను, బట్ ఏమో చూడగానే నాకు కొనుక్కోవాలి అనిపించింది. ఇది ఇప్పుడు వైట్ కూడా లేదు కదా, లెట్స్ జస్ట్ గివ్ ఇట్ అ ట్రై అన్నట్టుగా కొనుక్కున్నా. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ వైట్, కానీ వైట్ మీద ఈ ప్రింట్ వచ్చింది కదా. ఐ లవ్డ్ దిస్ డిజిటల్ ప్రింట్. ఐ లవ్ ద కలర్ కాంబినేషన్స్ ఆల్సో. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా బలూన్ హ్యాండ్స్ లాగా ఇస్తాడు. ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది మనకి హ్యాండ్స్. హ్యాండ్ వచ్చేసి వెనకాల హై నెక్ అండ్ ముందర ఇట్లా వీ నెక్ లాగా వచ్చి కింద నుంచి పైనకి మనకి బటన్ డౌన్ వస్తుంది. ఇవి లెజిట్ బటన్స్ యాక్చువల్లీ. ఇది ఓపెన్ చేసే డ్రెస్ కూడా ఓపెన్ అయిపోతుంది. లైక్ యూ కెన్ వేర్ ఇట్ యాజ్ అ జాకెట్, కానీ నేనైతే ఓపెన్ చేసి చూడలేదు. బట్ ఐ ఇంక్లూడ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. లైక్ నేను ఒకవేళ ఓపెన్ చేసి చూస్తే ఇది జాకెట్ లాగా వాడచ్చు లేదా అని నేను స్క్రీన్ మీద వచ్చేటట్టుగా పెడతాను. రాగానే మాత్రం సైజ్ చెక్ చేసుకోవడానికి ఇది వేసుకొని చూసిన. స్మాల్గా తీసుకున్నా కానీ లూజ్ అయింది. ఐఎమ్ గోయింగ్ టు ఆల్టర్ దిస్. అండ్ నేను మాస్టర్ని అడిగినా, నేను స్టోర్లోనే డెలివరీ బాయ్ స్టోర్కి వచ్చేస్తే నేను అప్పటికప్పుడు అక్కడికే వేసుకొని చూపించి అడిగిన లోపల క్యాన్ పెట్టచ్చు మనము అని చెప్పి. హీ సెడ్ ఇది ఆల్టర్ చేయొచ్చు ఈజీగా, క్యాన్ పెట్టచ్చు లోపల అన్నాడు. సో ఇది నేను ఆల్టర్ చేసినాకనే నేను ఈ వీడియో రిలీజ్ చేయబోతున్నాను. ఇవి కొన్ని లూజ్ అయినాయి అని కూడా చెప్పినా కదా, లైక్ ఇంకొకటి కూడా లూజ్ అయింది అనమాట. ఇవన్నీ ఆల్టర్ చేసినాకనే ఫొటోస్ తీసుకొని నేను వీడియో రిలీజ్ చేస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు ఇది మీ షాప్లో నేను కొనుక్కునేటప్పుడు ఎట్లుంది, నేను తీసుకున్నాక ఎట్లొచ్చింది, అండ్ నేను ఆల్టర్ చేసినాక ఎట్లా ఉంది అనేది కూడా చూపిస్తాను. దిస్ నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్. మొత్తం ఒకటే ప్రింట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి యోక్ ఉంటుంది. యోక్ పార్ట్ నాకు కొంచెం బస్ట్ కిందికి వస్తే నచ్చుతుంది కదా, కానీ కొంచెం కిందికి అయ్యండే అంటే లైక్ 1 ఇంచ్ కిందికే ఉంటే నచ్చుతుంది కదా. ఇది కొంచెం కిందికి అయ్యండే, బట్ ఐ వాజ్ టోటలీ ఓకే విత్ ఇట్ బికాస్ ఐ టోల్ యూ లైక్ ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఫ్రమ్ దిస్. ఎందుకంటే నేను 350 కట్టినా. సో నేను అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన. ఇట్ ఇస్ నాట్ ఏమంటారు, I feel like I don't have the right to expect so much when I'm only paying this much. So this is the third one that we have, and I got this for 400 or 420 rupees. The next one that we have is another one piece dress. ఇది నీ పైకి వస్తుంది అంటే లైక్ థై లెంత్ లో ఉంటుంది అనమాట. ఇది ఫొటోస్ లో ఎట్లుందో నాకు రావడం కూడా అట్లనే వచ్చింది. ఐ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్. ఇది నేను సైజ్ తీసుకోవడం మీడియం లో తీసుకున్నాను అనుకుంటా, బట్ ఐఎమ్ నాట్ షూర్. అన్ని సైజెస్ ఉండే, మీడియంలో ఎందుకు తీసుకున్నానో నాకు తెలియదు, ఏం ఆలోచిస్తూ తీసుకున్నానో నాకు తెలియదు. కొంచెం లూజ్ అయింది. లైక్ ద వేస్ట్ పార్ట్ మనకి వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ వస్తుంది అనమాట. ఇది కరెక్ట్ గానే ఉంది, కానీ మీడియం తీసుకున్నా కాబట్టి నాకు చెస్ట్ పార్ట్ లో అంటే ఇక్కడ టైట్ గానే ఉంది, ఇక్కడ కూడా ఆమోల్ కూడా మంచిగానే ఉంది. ఆమోల్ కూడా కొంచెం లూజ్ అయింది అనుకుంటా, కానీ నేను స్మాల్ తీసుకుంటే ఇంకా క్రేజీ ఫిట్టింగ్ వస్తుండే. కానీ ఐఎమ్ గోయింగ్ టు ఆల్టర్ దిస్. ఇది నేను ఎక్స్చేంజ్ చేయాలి అనుకోలేదు. ఎక్స్చేంజ్ చేస్తే మళ్ళీ ఇంకొక 2-3 రోజులు పడుతుంది. ఎందుకు వచ్చింది, మన చేతిలో పనే కదా ఆల్టర్ చేయడము అని చెప్పినట్టుగా. ఈ చెస్ట్ నుంచి వేస్ట్ వరకు ఒక కుట్టేస్తే సరిపోతుంది నాకు అటు ఇటు. సో అందుకే నేను ఎక్స్చేంజ్ చేయలేదు. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్, కానీ మరీ పల్చగా ఉండే రేయాన్ కాదు, కొంచెం థిక్గా ఉండే రేయాన్ అనమాట. మీరు పట్టుకోగానే మీకు అర్థమైపోతుంది ఇది ఏ క్వాలిటీ, ఏ టైప్ ఆఫ్ రేయాన్ అని చెప్పి. దీనికి కూడా హ్యాండ్స్ బలూన్ హ్యాండ్స్ ఇచ్చినాడు. ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది. మొత్తం ఒకటే ప్రింట్ లో ఉంటుంది. ఐ కెన్ నాట్ రియలీ ఎక్స్ప్లెయిన్ ద కలర్స్. ఇది మల్టీ కలర్ లో ఉంటుంది అనమాట. బేసిక్లీ బ్లూ బ్యాక్గ్రౌండ్ లో ఈ రోజ్ ఫ్లవర్స్ తో ఇది ఉంటుంది అనమాట. ఇది పైనుంచి వచ్చిన ప్రింట్ కాదు, క్లాత్ లోనే ఇన్బిల్ట్ డిజిటల్ ప్రింట్ అనమాట. దీని నెక్ వచ్చేసి హై నెక్, అండ్ ఆ హై నెక్ కి ఇట్లా రఫుల్స్, చిన్న రఫుల్స్ వన్ సైడ్ ప్లీట్ పెట్టి ఈ ఫినిషింగ్ ఇచ్చారనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ వెనకాల హైనెక్ కదా, ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ ఉండాలి. సో వెనకాల ఈ ఓపెనింగ్ ఇచ్చేసి ఇట్లా ఈ బటన్ ఇచ్చాడు. ఐ లవ్ ద ఫినిషింగ్. ఐ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ డ్రెస్. ఇట్స్ జస్ట్ దట్ కొంచెం లైక్ ఇట్స్ నాట్
కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ థిక్ అనమాట. సో బేసిక్లీ మనం ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు షార్ట్స్ వేసుకుంటాం కదా, కొంచెం పెద్ద సైజ్ షార్ట్స్ వేసుకొని కింద కనిపించకుండా, ఈ డ్రెస్ ఇక్కడ వరకు వచ్చింది కదా, బేసిక్లీ ఇక్కడ వరకు వచ్చి షార్ట్స్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. నేను మేనేజ్ చేయగలంటే మీరు కూడా మేనేజ్ చేయగలరు. సో దీనికి నెక్ ఎక్స్ప్లెయిన్ చేసిన, నడుముకి ఇట్లా ఎలాస్టిక్ వస్తుంది, అండ్ హ్యాండ్స్ వచ్చేసి బలూన్ హ్యాండ్స్ ఇచ్చాడని చెప్పినా కదా. ఇందులో ఇంకొక ఫినిషింగ్ ఏంటంటే లాస్ట్ లో 2 లేయర్స్ లాగా ఇచ్చాడు అనమాట. రఫుల్స్ ఒక పీస్ లాగా వేసుకోగలరు అనుకుంటేనే ఇది కొనుక్కోండి, కింద ప్యాంట్ వేసుకుంటే అంత సెట్ కాదని నా ఉద్దేశం. సో ఇఫ్ యూ ఆర్ సమ్మన్ హూ ఇస్ కంఫర్టబుల్ వేరింగ్ 1 piece డ్రెస్సెస్, దెన్ దిస్ ఇస్ ఫర్ యూ. గో. అసలు నేను లింక్ పెడతా, లింక్ లో ఉన్నదే కొనుక్కోండి. మళ్ళీ తక్కువ రేట్లోవి కూడా సేమ్ డ్రెస్ తక్కువ రేట్లలో కూడా కనిపిస్తుంది. తక్కువ రేట్లో ఉన్నాయి, కొంచెం క్వాలిటీ చేంజ్ వస్తుంది అని చెప్పి నాకు అర్థమైంది. టెస్ట్ చేసి చూసిన నేను. సో దిస్ ఇస్ ద 4th one that we have and I got this for 380 rupees. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై హెయిర్. నేను తలస్నానం చేసి హెయిర్ స్ట్రైటింగ్ చేసి 2-3 రోజులు అయిపోతుంది, అందుకే ఇట్లుందనమాట. అస్సలు హ్యాండిల్ చేయలేకపోతున్నా నేను, మొత్తం ఇక్కడ అక్కడ అవుతుంది. ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ దిస్ బాడీకాన్ డ్రెస్. ఇది బ్లాక్ కలర్, మధ్యలో ఈ కార్సెట్ కి ఇవి వస్తాయి చూడండి, అట్లా ఇచ్చినాడు అనమాట. కానీ ఇవి స్టిఫ్ గా ఉండవు, జస్ట్ క్లాత్ పెట్టి కుట్టినాడు. మధ్యలో నెట్ వస్తుంది, మధ్యలో నెట్ వచ్చి ఇట్లా కార్సెట్ టైప్స్ లో ఇది వస్తుంది అనమాట. దిస్ నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. నేను సైజ్ తీసుకోవడం స్మాల్లో తీసుకున్నా అండ్ ఇట్ వాస్ ఫిట్టింగ్ అమేజింగ్. లైక్ స్మాల్లో తీసుకుంటే, మీరు స్మాల్ అయితే స్మాల్ తీసుకోండి, మీడియం అయితే మీడియం తీసుకోండి, మీకు కరెక్ట్గా వస్తుంది. లేదు నాకు కొంచెం లూజ్గా ఉంటే నచ్చుతుంది, లైక్ ఐ వాంట్ లైక్ ఇట్లా మరీ టైట్గా బాడీకాన్ అంటే బాడీకాన్ లాగా కనిపించొద్దు నాకు అనుకుంటే మీరు మీడియం తీసుకోవచ్చు. బట్ ఐ వుడ్ సజెస్ట్ స్మాల్ అయితే స్మాల్, మీడియం అయితే మీడియం తీసుకోండి. ఇట్ వాస్ లుకింగ్ అమేజింగ్. మొత్తం పైనుంచి కింది వరకు మొత్తం బ్లాక్ లోనే ఉంటుంది. ఐ లైక్ ద ఫ్యాబ్రిక్. ఇది కొంచెం ఎక్స్టెండ్ అయ్యే ఫ్యాబ్రిక్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ వేసుకుంటే చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది, అట్లా కాదు. దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది. దిస్ ఇస్ నథింగ్ స్పెషల్ అబౌట్ దీస్ హ్యాండ్స్, ఇక్కడ వరకు వస్తుంది. ఐఎమ్ ప్లానింగ్ టు వేర్ దిస్. ఇది వేసుకొని పైనుంచి నా జాకెట్స్ ఉంటాయి కదా, నేను థ్రిఫ్ట్ లో కొనుక్కున్నాను, ఆ మరూన్ కలర్ది కానీ లేదంటే పెద్దది బ్లాక్ కలర్ది నా యాంకిల్ లెంత్ వరకు వచ్చే జాకెట్ కానీ వేసుకుంటాను. నేను స్టైల్ చేసి నేను పక్కకు పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. నేను ఏం చెప్తున్నాను అని మీకు అర్థమవుతుంది. నెక్ వచ్చేసి హై నెక్ ఇచ్చినాడు. దిస్ నథింగ్ మచ్. ఇది నీ కిందికి వస్తుంది. యూ కెన్ టోటలీ మేనేజ్ దిస్. అంటే లైక్ వెస్టర్న్ లో కూడా అన్ని అందరూ వేసుకోరు కదా, అందుకు చెప్తున్నా యూ కెన్ టోటలీ మేనేజ్ దిస్ అని చెప్పి. ఇది కూడా దిస్ ఇస్ నాట్ టూ అప్, ఇట్లా బస్ట్ లైన్ పైనకి వెళ్ళిపోయిందా ఎట్లుంది అనేది మీకు ఫొటోస్ నేను పెడతా కదా, మీకు అర్థమైపోతుంది అది చూస్తే. సో దిస్ ఇస్ ద 5th one that we have and I got this for 380 rupees. I hope you all enjoyed watching this video. Enjoy చేయడమే కాదు, ఖచ్చితంగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మాత్రం don't forget to like, comment and subscribe to my channel and I'll see you guys in my next video. Bye.